విఘ్నేశ విధిమార్తాండా చంద్రోపేంద్రవందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. శ్రీ గణేశాయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యా నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదంలో ఉన్నటువంటి సారాన్ని సాధారణమైనటువంటి రీతిలో అర్థం కానటువంటి వేదంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను సులభతరమైనటువంటి రీతిలో వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఆధునిక జీవనంలో అనుష్ఠించడానికి ఏ విధంగా అది సాధ్యమవుతుందో, ఏ విధంగా వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ ఆధునిక జీవనానికి ఎట్లా సమన్వయం చేసుకోవచ్చో, మనకి ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలను మనకి కర్తలామలకంగా అందజేసేటటువంటి కార్యక్రమం అయినటువంటి జీవన వేదంలో వేదం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మని మనం చరితార్థం చేసుకోవడం కోసం వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. ఈ ఆచరణనే ఆచారము అని అంటారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడు అంటే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని మనకి విష్ణు సహస్రనామం చెబుతున్నటువంటి మాట. ఆచరణ అంటే మనం కర్మ చేయటం, దీనిని బట్టే ధర్మం అనేది ఉంటుంది. ఈ ధర్మం ఎలా ఉంటుంది అంటే ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మాన్ని ఆశ్రయించే భగవంతుడు ఉంటాడు. ధర్మాన్ని ఆచరించడం అంటే భగవంతుడిని ఆరాధించడంతోనే సమానం. ధర్మాన్ని ఆచరించేటటువంటి వారి వైపు మాత్రమే భగవంతుడు చూస్తాడు, వారిని మాత్రమే అనుగ్రహిస్తాడు అని కూడా చెబుతూ ఉంటారు. వేదం చెప్పినటువంటి మాట ఇది, శాస్త్రం చెప్పినటువంటి మాట కూడా. ధర్మాన్ని దైవాన్ని ఇద్దరినీ మనం వేరుగా చూడలేము. ఎట్లా అయితే మనకి ఒక పాత్రలో నీళ్లున్నప్పుడు పాత్రలో నీళ్లున్నాయి అని చెప్తాం, నీళ్లు లేకపోతే పాత్రకి ప్రయోజనం లేదు, అది శుష్క పాత్ర శూన్య పాత్ర అవుతుంది. అట్లానే నీళ్లు మనం దోశలతో పట్టుకోలేము, పాత్ర అనేది మనకి కావాలి. అట్లాగే ధర్మము దైవము ఈ రెండు వేరనేది మనం చెప్పడానికి లేదు. బెల్లము తీపి ఈ రెండు వేరు కాదు. తీయగా ఉండేదే బెల్లం, బెల్లానికి ఉండేటటువంటి రుచే తీపి. కాబట్టి ఇది ధర్మం. అయితే ఇక్కడ మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని చెప్తారు. ధర్మాన్ని మనం ఎట్లయితే రక్షించుకోవాలో వేదాన్ని కూడా మనం అదే రీతిలో రక్షించాలి. వేదాన్ని రక్షించడం అంటే ఏమిటి అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని, వేదంలో చెప్పినటువంటి విషయాలను మనం అవధరించడం, ఆచరించడం, వేదాన్ని మనం ప్రోత్సహించడం, వేదం చదువుకునేటటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించడం, అర్హులైనటువంటి వారు తప్పకుండా వేదాన్ని అధ్యయనం చేయటం, వేదాధ్యయనం చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేసేటటువంటి వారిని ప్రోత్సహించడం అంటే ఏమీ లేదు. వేదశివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నైన వేదమేవ సదా పఠేత్ అని చెప్తుంది శాస్త్రం. వేదం సాక్షాత్తు శివస్వరూపం, పరమాత్మ పరంధాముడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం అని చెప్తుంది. ఈ వేదం అనేది ఎక్కడా మ్యాన్స్క్రిప్ట్ అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథరాశి ఏదైనా ఉన్నది అంటే అది వేదమనే మనకి తెలుస్తుంది. ఇదే విషయం మనకి ఆధునికులు కూడా ధృవీకరించారు. మొట్టమొదటి స్క్రిప్ట్ ఏదైనా ఉంది అంటే అది వేదం అని చెప్పారు. అయితే ఇది మానవుడి చేత నిర్మించబడింది కాదు, మానవుడి చేత చెప్పబడింది కాదు. అందుకే దీన్ని అపౌరుషేయ వేదాహ అన్నారు. అంటే పౌరుడైనటువంటి వాడు దీన్ని స్పృశించలేదు. అయితే ఈ అనంతమైనటువంటి ఈ సంపద మనకి ఎలా అందింది అంటే దీన్ని శృతి అన్నారు. అంటే వినడం ద్వారా మనకు వచ్చింది. ఆధునికమైనటువంటి జీవితంలో మనకి నాగరికత పెరిగే కొద్దీ మనకి గ్రంథ రూపంలో వేదం వచ్చింది, కానీ అంతకుముందు వినికిడి రూపంలోనే ఉండేది. అంటే ఒక అధ్యయనం చేసినటువంటి ముందుగా మహర్షులు యోగ్యులైనటువంటి కొందరికి పండితులకి ఈ వేదం తర్ఫీజిస్తే వారు మరికొందరికి ఈ వేదాన్ని నేర్పి ఎప్పటి నుండో కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ వేదం అనేది ఎలా వస్తుంది అంటే ఇది పుస్తకం ద్వారా వస్తున్నటువంటి జ్ఞానం కాదు, మస్తకం ద్వారా వస్తున్నటువంటి జ్ఞానం. అందుకని వేదాన్ని ఏమన్నారంటే వేదశివ. అట్లాగే శివో వేద, సాక్షాత్తు ఈశ్వరుడే వేదం. ఎందుకంటే భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అనేది ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్పారంటే అది కూడా వేదంలోనే చెప్పారు. ఉదాహరణకి మనం గణపతిని ఆరాధించాలి అన్నప్పుడు అన్ని చోట్ల మనం వింటూ ఉంటాం, గణానాన్త్వా గణపతిగం హవామహే
కవిం కవీనాం ఉపమశ్రవస్తమం అని గణపతి ఎవరు, ఆయన రూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన మహత్యం ఏమిటి అనేది ఈ మంత్రంలో చెప్పారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉంటాడో భగవంతుడి యొక్క లక్షణం ఏమిటి అనేది ఎవరు చెప్తారు అంటే మనకి వేదం చెప్తుంది. వేదశివ శివో వేద. ఈ వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వాడు కూడా వేదాధ్యాయి సదాశివ. అధ్యయనం చేసేటటువంటి వాడు కూడా శివస్వరూపుడే. అందుకనే ఏం చెప్పారంటే తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. సమస్త ప్రయత్నాలు కూడా చేసి వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదాన్ని అధ్యయనం చేయటం అంటే అందరూ వెళ్ళి వేదం నేర్చుకోవటం అని కాదు. అధ్యయనంతో పాటు అనుష్ఠానము, అనుసరించడము, వేద ధర్మాన్ని అందరూ కూడా అనుసరించాలి. అట్లాగే ఈ వేదాన్ని ప్రోత్సహించడం అంటే వేదం చదువుకుండేటటువంటి వారికి ఇతోధికమైనటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందించడం కూడా ఇది వేదం చెప్పేటటువంటి పరమధర్మం అని చెప్తున్నారు. వేదం చదువుకున్నటువంటి వారిని కనుక ఏదైనా రీతిలో మనం సత్కరించినట్లయితే కుక్షౌ తిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే. ఒక వేదం చదువుకున్నటువంటి వాడికి కనుక మనం ఒక పూట పిలిచి అన్నం పెట్టడమో లేదా ఆ పూట తాను భోజనం చేయడానికి సరిపోయేటటువంటి అన్న పదార్థాలను దానికి సరిపోయేటటువంటి ద్రవ్యాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే, మనం ఇచ్చినటువంటి ద్రవ్యంతో అతను ఆ పూట గనక భోజనం చేసినట్లయితే కుక్షోతిష్టతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే. తిన్నటువంటి అన్నం జీర్ణం అవ్వాలంటే మనందరం ఏదో ఒక పని చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని చేస్తారు. కొందరు మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ మాట్లాడటం వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి శక్తి వినియోగింపబడుతుంది. కాబట్టి ఆ శక్తిని పొందడం కోసం ఈ శరీరం ఏం చేస్తుంది, తిన్నటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తుంది. వేదం చదివేటటువంటి వాడు, వేదం చదువుకున్నటువంటి వాడు మనం పెట్టినటువంటి అన్నం తిని ఆ అన్నాన్ని గనక వేదాభ్యాసేన జీర్యతే, వేదాన్ని చెబుతూ గనక జీర్ణం చేసుకున్నట్లయితే కులం తారయతే తేషాం. ఆ పూట అన్నం పెట్టినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడి వంశం వృద్ధి చెందుతుందిట. ఎలా వృద్ధి చెందుతుంది అంటే దశపూర్వేషాం దశాపరాం. దశపూర్వం దశాపరం అంటే ఆ పెట్టినటువంటి దాత ఎవడైతే ఉంటాడో తాను తరించడమే కాకుండా తన ముందరి 10 తరాలు తర్వాత 10 తరాలు కూడా తరించబడతాయి, తరిస్తాయని పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకని అందరం కూడా విధిగా వేదాన్ని ప్రోత్సహించాలి, వేదాన్ని రక్షించాలి. ఇక్కడ వేదం చెప్పినటువంటి విషయం ఏమిటంటే వేదం సూచిస్తేనే, అంటే ఒక బల్బు నుండి వచ్చేది కాంతి, అట్లానే వేదం నుండి వచ్చేది ఏమిటంటే ధర్మం. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి పదం ఇది ఉపనిషద్వాక్యం, మనం అనేక చోట్ల వింటూ ఉంటాం. ఇక్కడ ఈ పదం యొక్క అర్థం చాలామంది తెలియనటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే అనేక చోట్ల కొందరు ప్రకటించిన పుస్తకాల మీద కూడా వేయడం జరిగింది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని. యథార్థం చెప్పాలంటే ఆ భావం సరి అయినది కాదు. ఎందుకు సరి అయినది కాదు అంటే ధర్మం నీ చేత కాపాడబడడం కోసం, నీ సహాయం కోసం ఎదురు చూసేటటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ధర్మం లేదు. ధర్మాన్ని కాపాడేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్థితిలో, అంత గొప్ప స్థాయిలో నీవు లేవు. ధర్మో రక్షతి అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే రక్షతి అంటే ఆచరించడం. నీవు ఆచరించినటువంటి ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎలా అయితే నీవు ఒక పూల మొక్కని వేసి దానికి చక్కగా పాదు చేసి రోజు నీళ్లు పోసి పక్కనున్నటువంటి కలుపు మొక్కల్ని తీసివేసి ఏవైనా చీడపీడలు పడితే దానికి ఆ మందులు కూడా వేసి దాన్ని చక్కగా పెంచిన తరువాత దాని నుండి వచ్చేటటువంటి పువ్వులు, దాని పరిమళాన్ని నీవు ఆస్వాదించగలుగుతావు, ఆ పువ్వులను నీవు స్వీకరించగలుగుతావు, ఆ పుష్పాలను గ్రహించి భగవంతుని నీవు అర్చించగలుగుతావు. పండ్ల చెట్టు అయితే ఆ పండుని నీవు గ్రహించగలుగుతావు, ఆ ఫలాన్ని నీవు అనుభవిస్తావు. అట్లాగే ధర్మం కూడా అంతే. నీవు ఆచరించినటువంటి ధర్మం నిన్ను రక్షిస్తుంది. అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మానికి హాని సంభవించినటువంటి ప్రతిసారి నేను వచ్చి ధర్మాన్ని కాపాడుతాను, అనేకమైనటువంటి రూపాలలో నేను వస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. ఏకైక అంశకణాత్ పుంసః
కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారం. దానికంటే ముందొచ్చినటువంటి రామావతారం అసలు ఎందుకు ఆయన రాముడిగా పరమాత్మ ఆవిర్భవించాడు అంటే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేతదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని వాల్మీకి చెప్పినటువంటి మాట. ఏదైతే వేదం ఉన్నదో ఆ వేద ధర్మాన్ని రక్షించడం కోసం సాక్షాత్తు వేదస్వరూపుడైనటువంటి వైకుంఠవాసుడైనటువంటి నారాయణమూర్తే ఈ భూలోకంలోకి రాముడిగా దిగి వచ్చాడు అని చెప్తున్నారు. జీవన వేదంలో వేదం యొక్క గొప్పదనాన్ని, వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని మనం అనుష్ఠించడానికి మనకి ధర్మం ఎలా ఉపయోగపడుతుందో, వేదం ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పుకుంటాం. కాబట్టి రాముడు వేదాన్ని రక్షించడానికి వచ్చాడు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపం ఎవరంటే సాక్షాత్తు రామచంద్రుడని మనం చెప్పుకోవాలి. ఇక్కడ జీవన వేదంలో రాముడి యొక్క ధర్మాన్ని చెప్పుకుంటే రాముడు ఏ ధర్మాన్ని అయితే మనకు సూచించాడో ఆ ధర్మాన్ని మనం అనుష్ఠించగలుగుతాం కాబట్టి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ యొక్క వాల్మీకి రాముడి యొక్క చరిత్రని రాసినటువంటి మహానుభావుడు. దాని పేరు ఆయన రామాయణం అని పెట్టాడు. అంటే రామస్య అయనం రామాయణం. ఆ రామాయణాన్ని రాయడానికి ముందు ఆయనకు ఆ సంకల్పం కలిగినప్పుడు నారద మహాముని అడిగాట, ఒక మహానుభావుడి యొక్క చరిత్రని నేను గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక ఉదాహరణని నేను ప్రపంచానికి అందించాలనుకుంటున్నాను. అటువంటి ఉదాహరణ కోసం ఎవరైనా ఉన్నారా, ఈ లోకంలో అటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని నారద మహాముని అడిగినప్పుడు ఆ ప్రశ్నలోనే వాల్మీకి అడుగుతాడు, కొన్యస్మిన్ సంప్రవాన్లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాంగ్మి దృఢవ్రత అని ఇలా 16 లక్షణాలు చెప్పి ఇటువంటి 16 లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని నారద మహాముని వాల్మీకి అడిగితే అక్కడ నారద మహాముని చెప్తాడు, ఉన్నాడయ్యా, ఒకే ఒక్క మహానుభావుడు వేదస్వరూపుడైనటువంటి వైకుంఠవాసుడే భూలోకంలోకి దశరథాత్మజ అంటే దశరథుడి యొక్క కుమారుడిగా జన్మించాడు. ఆయన మూర్తి భవించినటువంటి ధర్మం 16 లక్షణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు అని నారదుడు చెప్పాడ. అప్పుడు నారదుడు చెబితే రాముడి యొక్క లక్షణం ఏమిటి, రాముడి యొక్క గుణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వాల్మీకి చక్కగా ఆ రామాయణాన్ని విరచించడం జరిగింది. రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టాన్ని మనం చూసినప్పటికీ కూడా మనకి ప్రతిదీ కూడా మనకి ఒక సందేశాన్ని, ఒక గొప్ప విషయాన్ని తెలియజేసేటటువంటి రీతిలోనే ఉంటుంది. ఉదాహరణకి రాముడి యొక్క నడక, రాముడి యొక్క మాట, రాముడి యొక్క నడవడిక, రాముడి యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా మనకి ఆదర్శమే. ఎలా ఉండాలో రామాయణంలో అనేక ఘట్టాల్లో రాముడిని చూసి మనం తెలుసుకోవచ్చు. ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి రామాయణంలో ఉన్నటువంటి అనేక పాత్రలు, రావణాసురుడు మొదలైనటువంటి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. వేదం అంటే రాముడు, వేదం అంటే ధర్మం, ధర్మం అంటే రామస్వరూపం. కాబట్టి కొన్ని ధర్మాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే మించి రాముడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే స్మితాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ అని రామాయణం చెప్తున్నటువంటి మాట. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు రాముడు చాలా చక్కగా ప్రియంగా పలకరిస్తాడట. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వాక్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. ఎదుటివారిని పలకరించేటటువంటి విధానం చాలా ప్రియంగా ఉండాలి. ఎందుకంటే మనం పలికేటటువంటి వాక్యం ఎలా ఉండాలి అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అట్లానే నానృచంచ సత్యం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని మనకి ఏది ధర్మం అని చెప్పారంటే సత్యం బ్రూయాత్, సత్యమునే మాట్లాడుతూ ఉండాలి. ప్రియం బ్రూయాత్, మనం చెప్పేటటువంటి సత్యం కూడా ఎలా ఉండాలి అంటే కట్టె విరిచినట్టుగా ఉండకూడదట, అవతల వాడికి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఉండకూడదట. నా బ్రూయాత్ సత్యమప్రియం, అట్లానే ఎదుటివాడికి ఇబ్బంది కలిగేటటువంటి రీతిలో మనం అప్రియంగా మాట్లాడి ఇది సత్యం కదండి అంటే కూడా కుదరదు. అవతల వాడి యొక్క స్థితి ఏమిటి అనేది మనం తెలుసుకొని దాన్ని మాట్లాడాలి. నా బ్రూయాత్ సత్యమప్రియం, ఈ సత్యాన్ని మాట్లాడాలి అని చెప్పేటటువంటి విషయమే ఏష ధర్మ సనాతన, ఇదియే నిజమైనటువంటి ధర్మం అని మనువు చెప్పినటువంటి మాట ఇది. అంటే మాట ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి, ఎదుటివారికి ప్రీతికరమైనటువంటి రీతిలో ఉండాలి. ఎప్పుడు మాట్లాడినా సత్యమునే మాట్లాడాలి. సత్యవ్రత దీక్ష కలిగినటువంటి వాడు రామచంద్రుడు. రాముడి యొక్క జీవితంలో ఆయన ఎన్నాళ్ళు పరిపాలన చేశాడు అని చెప్తే రామాయణంలో చెప్తారు, 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని చ. 10 సంవత్సరాలు 10 నెలలు 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 10 సంవత్సరాలు 10
11,000 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన చేశాడట. పరిపాలన చేసినటువంటి సమయంలో ఏ రోజు కూడా ఎదుటివారికి ఇబ్బందికరమైనటువంటి రీతిలో రాముడు మాట్లాడి ఎరగడు అని రామాయణంలో చెప్తారు. అయితే ఇక్కడ ఎప్పుడు మాట్లాడినా సత్యమునే మాట్లాడాలి, కానీ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటటువంటి మాట సందర్భశుద్ధి ఉండాలి అని మనం గ్రహించాలి. 3 పుణ్యాత్మలు దేవ విమానంలో వైకుంఠానికి వెళుతూ స్వర్గానికి వెళుతూ ఉన్నట్ట. వెళ్ళేటటువంటి సమయంలో మార్గమధ్యంలో వాళ్ళ ఒక దృశ్యాన్ని చూస్తారు. ఏమిటా దృశ్యం అంటే, ఒక కప్పని ఒక సర్పం సగం వరకు మింగివేసిందిట. ఆ మింగివేసినటువంటి సందర్భంలో 3 ఆ దృశ్యాన్ని చూస్తూ ఒకడన్నట్ట ఆ సర్పాన్ని, ఓయి సర్పరాజమా, పాపం చిరుజీవి ఆ మండూకము, దాన్ని వదిలివేయరాదా అన్నట్ట. అప్పుడు ఆ సర్పం అన్నదిట, నా ఆహారం ఇది, నా ఆహారాన్ని నీవు వదిలేయమంటావా అని ఆగ్రహించిందిట. ఆ మొదటివాడు ఆ సర్పం యొక్క ఆహారాన్ని తీసేటటువంటి, తన నోటి ముందు నుండి తీసేటటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి పూర్వపుణ్యం నశించి విమానం మీద నుండి కింద పడ్డాడు. ఇక రెండవ వాడన్నట్ట, ఓయి మండూకమా, ఈ సర్పం దగ్గరికి నీవెందుకు వచ్చావు? అయినా సర్పమా, నీవు ఈ మండూకాన్ని మింగడం తప్పేం లేదు, ఇది నీ ఆహారం కాబట్టి నీవు గ్రహించవచ్చు అని సర్పం ఆ మండూకాన్ని మింగడాన్ని ప్రోత్సహించట. చూడండి, ఆ మండూకం మీద జారి చూపించకుండా అక్కడ హింసని ప్రోత్సహించాడు కాబట్టి, ఆ మాట మాట్లాడాడు కాబట్టి అతను కూడా పుణ్యం నశించి అక్కడి నుండి ఆ విమానం మీద నుండి కింద పడిపోయాడు. ఇక 3వ వాడు ఏది జరుగుతున్నా నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు. చక్కగా విమానంలో దేవలోకానికి వెళ్ళాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఏది జరుగుతున్నా మౌనంగా ఉండమని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. పెద్దలు ఇంకొక మాట కూడా చెప్తారు. ఏమిటా మాట అంటే, అలివిగా అనే చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్లా కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వేమన శతకంలో చెప్తాడు. ఎక్కడ మనం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడితే మన మాట చెల్లుతుందో, ఎక్కడైతే మన మాటని అవతల వారు స్వీకరిస్తారో అక్కడే మాట్లాడాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్భూషణం భూషణం అంటారు. మనకి మానవుడు అనేటటువంటి వాడికి, మనిషి అనేటటువంటి వారికి, నరుడు అనేటటువంటి వాడికి నిజమైనటువంటి అలంకారం ఏమిటి అంటే, కేయూరాని నభూషయంతి పురుషం హారాణ భూషోజ్వల. ఈ మనం పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఏవి కూడా ఏవి మనకి అలంకారం కాదు. ఒకే ఒక్క ఆభరణం మనకి అలంకారం. ఏమిటా ఆ ఒక్క ఆభరణం అంటే వాగ్భూషణం భూషణం. అందుకే మాట ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో చెప్తారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్కు ఎలా ఉండాలి అంటే, వాక్ అనేది తపస్సట. ఆ చెప్పేటటువంటి వాక్యం ఎలా ఉండాలంటే అనుద్వేగకరం వాక్యం, చాలా ప్రియంగా ఉండాలి. ఏదో ఆవేశంగా కేకలు వేస్తున్నట్టుగా అవతల వారికి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఉండకూడదు. ఆ మాట్లాడేటటువంటి ఆ మాట ఎలా ఉండాలంటే సత్యం ప్రియహితం చేయతు, అవతల వాడికి స్వాంతనని చేకూర్చేదై ఉండాలి, ఓదార్పుని కలిగించేదై ఉండాలి. ఆ మాట వింటే అవతల వాడి యొక్క ఉల్లం ఉప్పొంగేటట్టుగా ఉండాలి, మనస్సుకి హాయినిచ్చేటటువంటి రీతిలో ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఒక మాట పలకరిస్తాం, ఎలా ఉన్నావు అని పలకరిస్తాం. అది పరామర్శ, స్వాంతన, ఒక పిలుపు, ఒక మాట, ఒక పలకరింపు అవతల వారికి కొండంత బలాన్ని ఇస్తుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దలందరూ వెళ్ళి శుభాకాంక్షలు చెప్తారు, ఆశీస్సులు అందజేస్తారు. వాడికి ఏమిటంటే అది కేవలం మాట మాత్రమే, కానీ నా వెనకాల ఇందరున్నారనేటటువంటి ధైర్యం వస్తుంది. ఎవరికైనా ఏదైనా అనారోగ్యమో ఏదైనా ప్రమాదమో జరిగినప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి, బంధువులు మిత్రులు అందరూ వెళ్ళి వాడు ఆ బాధలో ఉన్నటువంటి వాడిని తప్పకుండా పరామర్శిస్తారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శిస్తారు. ఏ బండి మీద నుండో కింద పడ్డటువంటి వాడిని వెళ్ళి పరామర్శిస్తారు. అందరూ వెళతారు, పలకరిస్తారు. ఏమిటంటే అటువంటి సమయంలో వాడు అనుభవిస్తున్నటువంటి బాధ కంటే వీళ్ళందరూ వచ్చారనేటటువంటి సంతోషం వాడికి కొండంత బలాన్ని ఇస్తుంది. అందుకే ఇంకొక సామెత కూడా ఉంది, ఆయం ఉంటే గాయమంత సుఖం లేదని. అంటే దానికి తగ్గటువంటి జనము, దానికి తగ్గటువంటి రీతిలో సంపాదన ఉంటే గాయమంత సుఖం లేదంటారు. అంటే వాడి ఇంట్లో కూర్చొని అప్పటిదాకా ఉరుకుల పరుగుల జీవితంలో ఉంటాడు. అదే ఏ చిన్న ఇబ్బందో కలిగి ఇంట్లో ఉన్నాడనుకోండి,
చక్కగా ఏసీ ముందు కూర్చుంటాడు, అన్నీ వాడు కూర్చున్నటువంటి మంచం చోటకే వస్తాయి. విడి రోజుల్లో ఫోన్ చేస్తున్నా సమాధానం చెప్పనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎవరి ఉరుకుల పరుగుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి సమాధానం చెప్పనటువంటి వాళ్ళు కూడా వాడి ఇబ్బందులో ఉన్నాడంటే ఏదో ఒక రోజు సమయం చూసుకొని వాడి దగ్గరకు వచ్చి పలకరిస్తారు. కాబట్టి అందుకే ఆయం ఉంటే గాయమంతా సుఖం లేదన్నారు. అందుకే మనం ఎదుటివాడిని మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు పలకరించేటప్పుడు అవతల వాడికి ఆనందంగా హాయినిచ్చేటటువంటి రీతిలో ఉండాలి. మాట్లాడేటటువంటి మాట సత్యం మాత్రమే పలకాలి. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇటువంటి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధంగా కూడా ఉండాలి. అటువంటి రీతిలో మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉంటుందో వాంగ్మయం తప ఉచ్యతే, దాన్ని తపస్సుతో సమానం అని చెప్పారు. అట్లాగే వాక్కు వలన వరమగు మోక్షంబు. మన వాక్కు వల్లే మనం ముక్తిని పొందగలుగుతాం, మోక్షాన్ని పొందగలుగుతాం. ఏ దేవతనైనా మనం స్తుతి చేస్తే మనం స్తుతి చేసేటటువంటి విధానాన్ని బట్టే మనం ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే రాముడి యొక్క ఆ జీవితంలో ఉండేటటువంటి ఆయనకు ఉన్నటువంటి సుగుణాలలో మనం తెలుసుకోగలిగినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే రాముడి యొక్క వాక్కు, రాముడి యొక్క మాట్లాడేటటువంటి తీరు. ఆయన స్మితాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. కేవలం మామూలుగా మాట్లాడటం కాదు, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఎలా పలకరిస్తాడంటే ఆయన నవ్వుతూ పలకరిస్తాడట. పలకరించిన తర్వాత కూడా నవ్వుతాడట. ఎదుటి వ్యక్తి రాగానే ముందు ఆయన పెదవి పదమును పలకడం కంటే చూడగానే ఆయన నవ్వు ఎదుటివాడిని ఆనందింపజేస్తుందిట. అట్లాగే మనం కూడా ఈ వాక్కుని శుభ్రపరచుకోవాలి. ఈ వాక్కు ఎలా శుభ్రపడుతుంది అంటే ఈ పలకకూడనటువంటి పదాలు పలకకుండా ఏదైతే భగవన్నామం ఉందో దాన్ని పలుకుతూ, ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మబద్ధమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుతూ, ఏదైతే ఎదుటి వ్యక్తికి మేలు చేసేటటువంటి విషయాలు ఉంటాయో వాటిని మాత్రమే మాట్లాడుతూ కనుక ఉన్నట్లయితే మన వాక్కు శుభ్రపడుతుంది. నా అశ్లీలంకి ఈర్తయేదేత ఏవ దేవత ప్రీణాతి. ఎవరైతే ఎప్పుడూ చెడు మాట్లాడకుండా మంచిని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వాడి వాక్కుని దేవతలు సైతం ఇష్టపడతారట. అంటే దీన్ని బట్టి మనం ఈ జీవనవేదం అనేటటువంటి మన వేదాన్ని అనుసరించి వేద సమన్వయంతో చేసేటటువంటి ఈ జీవనంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మన మాట మనకి మంచిని చేసేదై ఉండాలి. మన మాట మనతో పాటు ఎదుటివాడికి కూడా, విన్నటువంటి వాడికి కూడా మంచిని కల్పించేదై ఉండాలి. ఎందుకంటే ఒక్క మాట అవతల వాడికి కొండంత బలాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి వేదంలో చెప్పినటువంటి రీతిలో, భగవద్గీతలో చెప్పినట్టుగా, రామాయణంలో రాముడు మనకి ఆయన ఆచరించి చూపించినట్లుగా వాక్కు ఎప్పుడు కూడా ప్రియంగా సత్యంతో కూడినటువంటిదై హితాన్ని చేకూర్చేదై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలని తెలియజేస్తూ ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.